వెల్కమ్ టు ఎన్ టైమ్స్. దిస్ ఇస్ నిజాం. ఆంధ్రప్రదేశ్లో మే 13న ఎన్నికలు పూర్తయ్యాయి. అయితే ఎన్నికలు పూర్తయినా సరే ఎన్నికల వేడి ఎక్కడ తగ్గల. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చూస్తే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓట్లు పడ్డాయన్న అక్కసుతో పల్నాడు జిల్లాలోని కొన్ని ప్రదేశాల్లో అక్కడ వైఎస్ఆర్సీపీ యొక్క ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ 40-50 కార్లతో ఒక గ్రామంలోకి వెళ్ళి దాదాపు 200-300 మందిని తీసుకుని వెళ్ళి అక్కడ వీరంగం సృష్టించే పనులు చేశారు. ఎందుకంటే అక్కడ దాడులకు తెగబడే ప్రయత్నాలు చేశారు. అక్కడ టీడీపీ అనుకూల వర్గం ఎవరైతే ఉన్నారో టీడీపీ వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేసేందుకు పరామర్శ పేరుతో అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళ ఇళ్లను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. మరి వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గాలిలో కాల్పులు జరపడంతో అక్కడ అంతా సర్దుమణిగింది. వాళ్ళు వెళ్ళిపోయారు, అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు. మరి రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఎప్పటి వరకు ఉంటాయి? ఎన్నికలు పూర్తయ్యాయి, కానీ ఎన్నికల మరుసటి రోజు ఇటువంటి పరిస్థితులను మనం చూస్తున్నామంటే ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో ఒకవేళ తిరిగి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ఏ పరిస్థితులు ఉంటాయో మనం ఊహించవచ్చు. అయితే నిన్న జరిగిన ఏదైతే ఓటింగ్ సరళి మనం అబ్జర్వ్ చేస్తే పూర్తిగా ఆల్మోస్ట్ కూటమి వైపే ప్రజలు మొగ్గు చూపినట్టు మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు మనం తాజా వార్తలు ఏవైతే ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే పులివర్తి నానిపై దాడి, ఒక్కసారిగా చుట్టుముట్టిన 150 మంది. తిరుపతి పద్మావతి మహిళా వర్సిటీలో ఘటన. చెవిరెడ్డి పిరికి పంద చర్య ఇది ఒకటి. రెండోది, శాంతి భద్రతల పునరుద్ధరణపై ఈసీ దృష్టి సారించాలి. అంటే అదే ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో శాంతి భద్రతలు ఎక్కడ కూడా వాటికి భంగం కలగకుండా, వాటికి ఆటంకం ఏర్పడకుండా ఏవైతే ముదురు ఘటనలు జరుగుతున్నాయో ఈ ఘటనలను నివారించేందుకు ఎక్కడికక్కడ ఈసీ చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే జూన్ 4 వరకు కూడా ఈసీ అబ్జర్వేషన్లో అంతా ఉంటుంది కాబట్టి దేశం మొత్తం ఈసీ ప్రత్యేక చర్యలు తీసుకొని ఈ శాంతి భద్రతలను పునరుద్ధరించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కోరుతున్నారు. ఇంకొకటి, తెనాలి ఎమ్మెల్యే శివకుమార్పై కేసు, ఆయనతో పాటు మరో 7గురిపై ఫిర్యాదు చేసిన బాధితుడు. ఇదిగోండి బాధితుడు ఇతను తెనాలి ఎమ్మెల్యే శివకుమార్. నిన్న మనం చూసాం, ఎందుకయ్యా మీరు క్యూ లైన్లో రాకుండా అంతమంది ఒక్కసారిగా వెళ్తున్నారు అని చెప్పి అడిగినందుకు ఒక సామాన్య ఓటర్ను లాగి చెంప మీద కొట్టిన పరిస్థితి మనం చూసాం. మరి ఎదురు తిరిగిన ఓటరు అతను కూడా లాగి చెంపకు శివకుమార్ ఎమ్మెల్యే అక్కడ శివకుమార్ను లాగిపెట్టి కొట్టడం జరిగింది. వెంటనే ఎమ్మెల్యే అనుచరులు ఎవరైతే ఉన్నారో దాదాపు 6-7 మంది అతని మీద పడి అతని మీద దాడి చేసిన పరిస్థితి. అతని మనం చూస్తే మొహం అంతా కూడా అతనిది వాచిపోయి, అదేవిధంగా అతనికి చాలా చోట్ల తీవ్ర గాయాలైన పరిస్థితి కూడా చూసాం. మరి ఈరోజు అతను కేసు పెట్టడం జరిగింది. ఆ కేసులో ఎవరెవరి మీద అంటే అన్నాబత్తుల శివకుమార్తో పాటు మరో 7గురిపై బాధితుడు ఫిర్యాదు చేశాడు. అతనిపై కేసు నమోదు చేసే విధంగా. ఇక నెక్స్ట్ చూస్తే పోలింగ్ పూర్తయినా ఆగని వైకాపా అరాచకాలు. పలు చోట్ల తెదేపా ఏజెంట్లు సానుభూతి పరులపై దాడులు. అదే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, వాళ్లకు ఒక అక్కసు ఏర్పడిపోయింది. వీళ్ళు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటేసేశారు, ఏ విధంగా అయినా సరే వీళ్ళని వదలకూడదు అన్న ఉద్దేశంతో వీళ్ళు ఈరోజు ఏదైతే పల్నాడు జిల్లాలో ఘటన జరిగిందో అక్కడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎవరైతే కాసు మహేష్ రెడ్డి, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, వీళ్ళు 40-50 కార్లతో 200-300 మందిని తీసుకుని వెళ్ళి ఆ గ్రామంలో దాడి చేసేందుకు యత్నించారో, పరామర్శ పేరుతో దాడి చేసేందుకు యత్నించారో, ఇవన్నీ కూడా చూస్తుంటే వైకాపా అరాచకాలు ఎక్కడా ఆగలేదు అన్నది మనకు అర్థమవుతుంది. అదే చెప్తున్నారు ఇక్కడ, వైకాపా అరాచకాలు ఆగే పరిస్థితి లేదు, పోలింగ్ పూర్తయినా ఆగలేదు అని చెప్పి. దీని మీదే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పి, లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయాలని చెప్పి ఈసీకు ప్రత్యేకంగా వినతి ఇవ్వడం జరిగింది. మంత్రి బుగ్గన సహా 30 మందిపై కేసు, స్వతంత్ర అభ్యర్థిపై దాడి ఘటనలో. ఈ ఘనుడు ఫినాన్స్ మినిస్టర్గా చేశారు. అయితే ఇతనిపై కూడా కేసు 30 మందిపై, ఇతనితో పాటు 30 మందిపై కూడా కేసు నమోదైంది.